హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం ఇలా ట్రైనింగ్ క్లాసెస్లో బ్యాక్ పార్ట్ అయితే చూపించాను. లైనింగ్ బ్లౌజ్కి వెళ్ళిండ్రు కదా, లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. దాంతో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ముందు వీడియో కూడా చూసిండ్రు అనుకుంటాను. కొంతమందికి కొన్ని పాయింట్స్ నాకు కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిన వాళ్ళ కోసం ఇప్పుడు ఏం చేద్దామంటే, ముందు భాగంలో డాట్ వేసుకున్న తర్వాత సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు ముందు భాగం తక్కువ వస్తుందంట. అది తక్కువ వస్తే మనం ఎలా కట్ చేసుకోవాలి? చాలామంది 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోమంటున్నారు. మేడం మీరు ఎలా మరి పెట్టుకోవాలన్నా, నిజమా అబద్ధమని ఆమె కామెంట్ చేసింది. నేను చెప్తాను ఏ టైంలో 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఏ టైంలో మనం పెట్టుకోవద్దు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎవరైనా సరే వీడియో మొత్తం చూస్తే కానీ అర్థం కాదు. పాయింట్ కొంచెం చూస్తే స్కిప్ చేసుకుంటూ చూస్తే అసలే అర్థం కాదు. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళ ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి. ఓకే, మరి ఇక్కడ పెట్టేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అంచుల వైపు ఇలా షోల్డర్ వచ్చే విధంగా పెట్టుకొని మార్క్ చేయమన్నా మొత్తం మార్క్ చేసింది. నేను ప్రతి వీడియోలో చేస్తే మీకు బోర్ వస్తుందని ఈ వీడియో మొత్తం చూపించలేను. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎవరికి వాళ్ళు కట్ చేసుకుంటున్నారు, కుట్టే వాళ్ళు కుడుతున్నారు కదా. మన ఛానల్లో అయితే ఈ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం తీసి పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసి మనకు ఇక్కడ -2 ఇంచ్ ఆల్రెడీ మార్క్ వేసినావు కదా, కింది భాగం చేయకుండా. ఈ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్లో ఏం చేస్తావు? లైన్ చేయి ఇట్లా ఫస్ట్ మార్క్తో లైన్ చేసినాక 1/2 ఇంచు మైనస్ చేయాలి. పైనుంచి 1/2 ఇంచు ఉండాలి. ఇట్లా పెట్టుకో, ఇట్లా. ఇప్పుడు ఈ బాక్స్కు బయటకు పోవద్దు, దానికి టచ్ అవుతూ మన కరు స్కేల్ తోటి మార్క్ చేయు. కరు స్కేల్ అనగానే ఈజీగా మాకు వచ్చేట్లే అని చెప్పేసి అనుకోవద్దు. అది ఎలా సెట్ చేయాలనేది చూసుకోవాలి. ఆమె నియమను కొత్తగా నేర్చుకోవడానికి వచ్చి అన్నీ కొనుక్కొచ్చుకున్న హ్యాపీ వేరే వాళ్ళకు పెట్టుకుంటే ఇది ఇలా పెట్టాలి. ఎలా పెట్టాలనో కూడా మనకు రావాలి. ఇలా కొంచెం లోపలికి ఈ బాక్స్ వేసేటప్పుడు ఇక చూడు తప్పులు ఎట్లా వేస్తారో, ఇది వేసేటప్పుడు ఇంకా కొంచెం కిందికి వస్తుంది లైను. ఇది కరెక్ట్ వేసిన. దీనివల్ల మనకు ఈ కరు స్కేలు కుదురుతలేదు. ఇప్పుడు వచ్చింది చూడు ఇట్లా. ఇంతే, ఇది అయిపోయింది కదా. చూడండి, వాళ్ళు కొత్త స్కేలు, కొత్త కరుది, కొత్త సీజర్ అన్నీ కొనుక్కొచ్చుకుంది కదా. అందుకే మార్కింగ్ కూడా కొత్తగా బాగా పెడుతుంది. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు మన కొత్త వస్తువులు వచ్చినప్పుడు. ఇది ఏం చేయమన్నా నీకు, నేను ఈ భాగం పెట్టమన్నప్పుడు మీ దాకా ఈ లైన్ పెట్టమన్నా, రౌండ్ ఒక్కటే గీయకమన్నా, ఈ రౌండ్ మీ దాకా పెట్టమన్నా, ఇది ఇక్కడ దాకా పెట్టమన్నా. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టుకు నువ్వు 1/2 ఇంచు వదిలేసి పెట్టి ఇప్పుడు రౌండ్ పెట్టు. నేను చెప్పిన చిన్న ట్రిక్ పెట్టు. నేను ఇప్పటిదాకా చెప్పిన చూడు, వాళ్ళు నెక్ కోసం ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పండి మేడం అని అడిగిండ్రు. ఫ్రంట్ నెక్కు నువ్వు ఎంత వదిలేసినావు, ఎన్ని ఇంచులు వదిలేసినావు? వెనక భాగం కట్ చేసేటప్పుడు నెక్ ఎంత వదిలినావు? అదే ఇది మడత పెట్టారు స్కేల్ అంతా. ఈడ 3 వేళ్ళు, ఇక్కడ 3 వేళ్ళు. నేను అదే అడుగుతున్నా. ఆ 3 వేళ్ళు ఈడ ఇలా వదిలేసి. ఇప్పుడు చెప్పినా కదా, మర్చిపోయినావు ఇప్పట్లనే. ఈ నుంచి కుట్టుకు వదిలేసి అలా పెట్టి అంతే మార్క్ చేసి అంతే. ఈజీగా రౌండ్ నెక్ గీసుకోవడం అయిపోయింది నీకు. ఇంకేం లేదు, ఇక అయిపోయింది. చూసుకో ఒకసారి, బాగుందా? నెక్ గీసుకో ఇక ఇట్లా రౌండ్గా మనమే గీసుకోవాలి ఓన్గా. ఈడ కూడా స్కేల్ పెడతా అంటే కొంచెం బాగా రాదన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే పాయింట్ అయిపోయింది. చెప్పమ్మా, దా నువ్వు కూడా రా. నాగలక్ష్మి, ఇగో నాగలక్ష్మి అంటున్నా. విజయ, ఇగో ఇప్పుడు డౌట్ అడిగిన వాళ్ళకైనా మనకైనా ఇక్కడ -2 ఇంచ్ వేసింది, ఇక్కడ 1/2 ఇంచ్ తీసింది, నెక్ పెట్టింది ఈజీ ట్రిక్ తోటి. ఇప్పుడు కామెంట్ చేసింది చూడు, ఆమె గురించి చెప్తాం. ఫస్ట్ మనం ఇది ఉక్స్ పట్టి కొలుసుకుందాం. చూడు, నువ్వు కూడా ఇది కొలవంగానే ఉక్స్ పట్టి కొలవాలి. కొలిసి ఇక్కడికి మార్కేసుకో. అంటే నీకు 3 పాయింట్లు పెట్టడం వస్తుంది. 4వ పాయింట్ నుంచి చెప్తున్నా. పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న దానికి 1 ఇంచ్ ఎందుకోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకోసము? క్రాస్ పట్టి కుడితే క్లాత్ కావాలి, డాట్ వేస్తే క్లాత్ కావాలి. ఈ రెండిటి కోసం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను వెంటనే నువ్వేం చేస్తున్నావు, ఇది పట్టుకొని ఇటు చూస్తున్నావు. అది చూడకు. ఫస్ట్ ఏం చెయ్యు, ఈ నుంచి ఎంత ఉందో చూసుకో. కింద పాయింట్ నుంచి ఇక్కడ కింద పాయింట్ కాదు, పైన పాయింట్ స్ట్రేట్గా చూసుకో. ఇట్లా పాయింట్ ఎక్కడికి ఉందో అలా పెట్టుకొని స్ట్రేట్ పెట్టుకో.
పెట్టుకొని ఒక మార్క్ పెట్టుకో. లాగొద్దు, లాగితే మళ్ళీ సాగుతుంది, క్రాస్ కట్టింగ్ కదా. ఇలా ఒక మార్క్ పెట్టుకో. పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వు ఈ షోల్డర్ మధ్యలో నుంచి నువ్వు ఇలా పెట్టుకో. నువ్వు ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని మెల్లగా ఇగో అందించినట్టు ఇట్లా చూసుకొని ఈ లైన్ కాడ నీకు ఇట్లా వచ్చేటట్టు చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చింది, కింద తక్కువ వచ్చింది, కింద ఇంత వచ్చింది. ఇప్పుడు చూసుకుంటప్పుడే మన ముందు భాగం, కొంతమందికి వెనక భాగం ఎక్కువ, ముందు భాగం ఇట్లుంటుంది. ముందు భాగం ఎక్కువ, కొంతమందికి సేమ్ డాట్ వరకు వస్తుంది. అది ఎందుకు? చెస్ట్ వల్ల. చెస్ట్ ఎక్కున్నదా, లేకపోతే వెనక టైట్ తొడగడం వల్ల, ముందుకు ఇది రావడం వల్ల. ఇప్పుడు అడిగింది చూడతాను, ఇట్లా వచ్చినప్పుడు కంపల్సరీ ముందు భాగం ఎక్కువ పెట్టుకోవద్దు. ఎక్కడికి వెళ్ళి డాట్ మీద కంటే కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవద్దు. ప్రవళిక నీకు కూడా మీ అత్తమ్మ చెప్తుంది కదా ఎందుకు ముందు భాగం తక్కువ వస్తుందని. ఈ ముందు భాగంలో మనం కట్ చేసేటప్పుడు ఇది ఇప్పుడు మనం మొత్తం మార్క్ చేసినాక చెప్తా చూడు. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మార్కు, ఆమెకు ఇట్లా పెట్టేస్తాం. పెట్టేసి దీన్ని ఇలా ఇలా స్ట్రేట్గా ఈడికించి ఈడికి కలిపి, ఈడికించి ఈడికి కలుపుతాం. ఇంత తేడా ఉంది ఇప్పుడు ఆమె బ్లౌజు. ఇంత వచ్చింది. ఇంత వచ్చినప్పుడు ఈ ఎట్లయితే మార్క్ ఉందో మార్క్ విధానం ఇదంతా చెస్ట్ ఇందులోనే లూజింగ్ వచ్చేస్తుంది. ఇందులో లూజ్ వస్తుంది ఇట్లా. ఈ ఈ కింద పెరగడం వల్ల ఇలా లూజ్ వచ్చేస్తుంది. కింద పెరగలేదనుకో ఈడ పెంచుకోవాలి. ఎప్పుడైనా ఎవరు బ్లౌజ్ వాళ్ళ బ్లౌజ్ ఎట్లుందో అట్లని చూసుకోండి. ఇలా బ్లౌజ్ ఫోల్డ్ చేసి చూసుకోండి ఒక్కసారి. చాలా వరకు ఇదే అవుతుంది తేడా. చూడండి ఇప్పుడు సమానంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ మనకి ఇది కిందికి రాకపోతే ఇది తగ్గుతుండే పక్కల కుట్లేసినాక, అట్లా తగ్గుతుంది అన్నట్టు. ఇట్లా సమానంగా ఉంటుంది వెనక బాంకు ముందు బాంకు. ఎందుకు సమానం ఉంటుంది? మనం ఈ డాట్ అయితే ఎంత తీసుకుంటున్నామో అంత కింద క్లాతే వచ్చేసింది కదా మీదికి లేసే వరకల్లా. ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. ఈడ గింతే పెరిగింది అనుకో, పెరిగినాక డాట్ నువ్వు లావేసినావు అనుకో, అటు 1 ఇంచ్ 2 ఇంచ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎట్లుందో ఇట్లా మడతపెట్టి చూసుకొని అప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచా 1 ఇంచా పెంచుకోండి. ఇంతే ప్రాబ్లం. దానికి అన్ని బ్లౌజులకు 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెంచుకోవాలని మాత్రం చెప్పను. ఇప్పుడు ఈమెకు మనం ఇలా తీసినప్పుడు ఇగో ఇలా పెంచుకో. ఇలా తీయకుండా ఇలా తీసినప్పుడు ఇది పెంచుకో. ఆమెకు చెస్ట్ ఎక్కువ ఉంటుందా? మరి ఉండదు. బ్లౌజ్ ఇట్లుంది, ఛాతీ ఉన్నవాళ్ళు మరి అదే చెప్తున్నా కదా, ఇంతగానం ఎక్కుతున్నా. ఇంత చాలు ఆమె లూజ్ లూజ్ వస్తుంది. అట్లాంటప్పుడు ఇంతే చిన్న పాయింట్ ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకుంటే మనకు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ పెరగక ముందు నువ్వు హ్యాండ్స్ అతకబెట్టడం తర్వాత నేను తీసిస్తా. నువ్వు ఫస్ట్ ఈ బ్లౌజ్ అంతా కట్ చేసుకొని కుట్టు. హ్యాండ్స్ తర్వాత అయినా కుట్టొచ్చు, నీకు నెక్ కావాలి కదా. ఇప్పుడు అది నెక్ హ్యాండ్స్ నువ్వు ఇంటి దగ్గర అయినా వేయచ్చు. ఇప్పుడు ప్రిన్స్ కట్ వేయాలి కదా, నువ్వు ప్రిన్స్ కట్ వేయడమే రాదు కదా, అదొకటి అయిపోతుంది. హ్యాండ్స్ ఉండని నేను కట్ చేసి ఇస్తా, అందుకనే కట్ చేయలేను. ఇప్పుడు ఒక్కటి ఈ మీద అయిపోగానే వీళ్ళు మిషన్ల మీదకి పోతారు, నీకు కట్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ మనము ఇక్కడ కిందికి దిగనప్పుడు ఇగో ఇగో ఇక్కడ మనము పెంచనప్పుడు ఇక్కడ పెంచుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మీకు కూడా ఫ్రెండ్స్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అనుకోకండి, క్లాస్ ఇలాగే ఉంటుంది. ఇంతే చిన్న పాయింట్. ఇప్పుడు మనం ఈడికుంది పాయింట్, ఈడికి లేదు. ఇక్కడ డాట్ ఇక్కడ ఉంది, నేను దీనికి పెట్టుకున్నా కదా, కొంచెం పైకి పెట్టుకుందాం. పెట్టుకొని ఇలా వేసుకొని ఇలా వేసుకుందాం. డాట్ చెస్ట్ ఎక్కువ లేదన్నావు కాబట్టి ఇంకొంచెం తక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏం కాదు. ఇలా మంచిగా వస్తుంది చూడు. ఇది కుట్టి చూడు, మీ వన్ కుదిరిందా లేదా అడుగు. మళ్ళీ ఇగో నెక్ కూడా ఇలా రౌండ్ తీసుకో. ఇప్పుడు ఏమన్నా లూజింగ్ అనిపిస్తే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకో, ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకో. సన్న ఉంది కాబట్టి నెక్కులు డీప్ తొడిగి సన్న ఉన్న వాళ్ళకి ఇట్లా చిన్న పాయింట్ వేసుకోవాలి కుట్టేటప్పుడు అయినా సరే. ఇంకా మిగతాదంతా సేమ్. ఇక్కడికి వచ్చింది కాబట్టి డాట్ ఇది ఇక్కడికి పెట్టుకో, ఇది ఇక్కడికి పెట్టుకో. ముందు భాగం కట్ చేసుకో, లైనింగ్ కట్ చేసుకుంది, వైన్స్ కట్ చేసుకోండి. భయం అవుతుందా? అవునవును, కట్ చేసేసి ఓకే ఫ్రెండ్స్, వీడియో ఆఫ్ చేయి. బాయ్. మరి వీడియో కామెంట్ చేసిన వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందా లేదా అని కూడా మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఒకసారి మీరు బ్లౌజ్ కుట్టి కూడా చూడండి. ఓకే బాయ్. మరి మధ్యలో